సింహరాశి వారు ఈ నెంబర్‌ని రాసి మీ జేబులో పెట్టుకోండి. డబ్బు రావటంతో పాటు మీ యొక్క సంపద పెరుగుతుందనమాట. ఐశ్వర్యం కూడా లభిస్తుందని చెప్పొచ్చు. సింహరాశి వారు ఎవరైతే ఉంటారో ఈ నెంబర్‌ని అండి ఖచ్చితంగా ఏంటంటే గుర్తుపెట్టుకోండి. ఒక తెల్లని పేపర్ మీద కానీ లేదంటే రూ. 10 కాగితం ఉంటుంది కదా! దాని మీద కానీ ఈ నెంబర్‌ని రాసుకోండి. ఈ నెంబర్ వల్ల మీకు మంచి జరుగుతుంది. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అలానే కాకుండా మీకుండే ధన సమస్య ఉంటుంది కదండీ! అది తీరిపోవటానికి అవకాశం ఉంటుందన్నమాట. ఒక్కసారి రాసి పెట్టుకుంటే చాలండి. చాలా మంచి రిజల్ట్‌ని అయితే మీరు చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే ఈ నెంబర్‌కి అంతటి శక్తి ఉంటుందని మనకు అంకెశాస్త్ర ప్రకారం చెప్పబడుతుందన్నమాట. ఈ నెంబరు చాలా చాలా పవిత్రమైన నెంబర్ అని కూడా చెప్పొచ్చు. అలానే దైవానికి అంకితం చేయబడే నెంబర్ అన్నమాట. ఈ సింహరాశి పరంగా మనం గమనించుకుంటే ఎప్పుడు కూడా ధన సమస్యలు ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదా! ఎవరికైనా డబ్బు ఇచ్చినా కానీ వాళ్ళు తిరిగి ఇవ్వరు. అలానే కాకుండా మీరు ఎవరినైనా సరే డబ్బు అడిగినా కానీ వాళ్ళు ఇవ్వరు. ఒక్కొక్కసారి చేతిలో చిల్లి గవ్వ లేక కూడా బాధపడుతూ ఉంటారు కదండీ! అయితే అలాంటి వాళ్ళండి ఈ యొక్క సింహరాశి వారు గుర్తుపెట్టుకోండి. ఈ నెంబర్‌ని రాసుకోండి. ఒక తెల్లని పేపర్ చిన్నదైనా సరే తీసుకోండి. లేదంటే రూ. 10 నోట్ ఉంటుంది కదా! డైరెక్ట్ అదే తీసేసుకోండి. ఇక్కడ చెప్పే విధంగా రాసుకోండి. అంటే మీరు అనుకోవచ్చు నెంబర్ వల్ల కూడా ధనం వస్తుందా అండి అంటే గనక 100% వస్తుంది. రాదని చెప్పట్లేదు, వస్తుంది. కాకపోతే ఎప్పుడొస్తుందంటే గనక మనం నమ్మకంతో చేసుకున్నప్పుడే వస్తుందండి. అందుకే ఒక రెడ్ పెన్ తీసుకొని దానిపైన 555 అని రాయండి. ఇలా రాసుకొని ఏంటంటే గనక మీ దగ్గర పెట్టుకోండి. 5 అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన నెంబర్‌గా అంకెశాస్త్రంలో చెప్పబడుతుంది. 8 అంటే ఇక్కడ మనం గమనించుకుంటే ఏంటంటే గనక ఇలా మనం ఏంటంటే శాస్త్రాల్లో ఈ విధంగా చెప్పబడుతుందండి. ఆంజనేయ స్వామిగా కూడా పరిగణిస్తారు. అలానే కాకుండా నరసింహస్వామిగా కూడా పరిగణించబడుతుందన్నమాట. కాబట్టి ఇలా అంటే 888, 555 రాసేసి మీ పర్సులో సీక్రెట్‌గా పెట్టుకోండి. ఇక మీకు తిరగనేదే ఉండదండి అసలు.